హాయ్ అండి అందరికీ. నేను పొద్దున్నే నిద్రలేచి అలా కూర్చున్నానో లేదో మా అమ్మ అయితే నా దగ్గరకొచ్చి, "అరేయ్! చికెన్ తీసుకురారా రోడ్డు మీదకెళ్ళి" అని చెప్పింది. నేనైతే మా అంత దూరం వెళ్లి చికెన్ ఏం తీసుకొస్తాను, ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయిగా, కోడిగుడ్లు పులుసు పెట్టు అని చెప్పి అన్నాను. అందుకు మా అమ్మ, "కోడిగుడ్లు పులుసు అయితే టైం పడుతుందిరా, చికెన్ అయితే 10 నిమిషాల్లో అయిపోద్ది" అని చెప్పి అనింది. వీడియో చూస్తున్న మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. కోడిగుడ్లు పులుసు, కోడి కూర ఇవి రెండిట్లో ఏది సింపుల్గా చేసుకోవచ్చు, ఏది త్వరగా చేసుకోవచ్చు అని. మా అమ్మ చెప్పిన మాటకి ఇంక నేను చేసేదేం లేక 2 జేబులో చేతులు పెట్టుకుని వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చేసాను. నేను సోషల్ మీడియాలో పెట్టిన లింక్ని లేదా మీకు షేర్ చేసిన లింక్ని క్లిక్ చేసి నా వీడియోని చూస్తున్న మీ అందరికి నేను ఒకటే చెప్పగలను, అందరికీ థ్యాంక్స్. మీలో చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్లో వీడియోస్ సబ్స్క్రైబర్స్ కంటే అన్సబ్స్క్రైబర్సే ఎక్కువ మంది చూస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న మీలో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా చేయటం ద్వారా ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయడానికి నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడైతే మన వంట అయితే రెడీ అయిపోయింది. ఒక కుమ్ము అయితే ఆ స్మెల్కే కడుపు నిండిపోయేలాగుంది, అలాగుంది స్మెల్. మనలో చాలామంది బయట స్ట్రీట్ ఫుడ్కి, రెస్టారెంట్కి అలవాటు పడి ఇంట్లో చేసే కమ్మన వంటని అయితే అందరూ మిస్ అవుతున్నారు. మీరు అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.